ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. అండ్ ఫైనల్లీ మేమైతే అత్తమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాము. అండ్ మేము ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 2 weeks అయింది. బట్ స్టిల్ ఎప్పుడెప్పుడు వెళ్తామని అనిపిస్తుంది. ఎందుకంటే అదొక హోమ్ సిక్ ఫీల్ లాగా ఉంది. ఎందుకంటే రీసెంట్ గానే మేము బెంగళూరు మూవ్ అయ్యాం కదా. అన్ని రోజులు అమ్మ నాన్న వాళ్ళతో అత్తమ్మ వాళ్ళతో ఉండి ఇప్పుడు సడన్ గా ఇద్దరమే ఉండేసరికి ఏదో లోన్లీ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తామని అనిపిస్తుంది మాకు కూడా. అండ్ మేము ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి రీజన్ ఆఫ్ కోర్స్ నాట్ దివాళీ. సో దివాళీ అయితే మండే ఉంది అరౌండ్ ద కార్నర్. బట్ మేమేంటంటే దివాళీకి వెళ్ళాలని అనుకోలేదు. సో అప్పటికి మాకు ప్లాన్స్ సెట్ అవ్వలేదు. సో మళ్ళీ ఇప్పుడు సడన్గా ఎందుకు మేము వెళ్ళాలి అనుకుంటున్నాం అంటే దర్ ఇస్ అ రీజన్. సో అది అన్ఎక్స్పెక్టెడ్. అత్తమ్మ వాళ్ళకి కూడా సస్పెన్స్ అనమాట. మేము చెప్పలేదు వస్తాము అనేసి. రేపు వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాము అనేసి అయితే అనుకుంటున్నాము. అండ్ ఎందుకు వెళ్తున్నాము అని అంటే యాక్చువల్లీ మా అత్తమ్మ మావయ్య దే ఆర్ నాట్ ఫీలింగ్ గుడ్ అనమాట. ఎందుకంటే మాకు ఆవులు ఉన్నాయని చెప్పాను కదా, మా అత్తమ్మ మామయ్య వాళ్ళకి ఆవులు ఉన్నాయి. సో రీసెంట్గా ఒక ఆవు అయితే చాలా పెద్ద ఆవు. సో దానికి ఫీవర్ వచ్చి చనిపోయింది అనమాట అన్ఎక్స్పెక్టెడ్లీ. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది. సో ఇంకా వాళ్ళు ఫీలింగ్ వెరీ బ్యాడ్ అనమాట. ఇట్లా మన ఇంట్లో ఉనింది ఒకటి వెళ్ళిపోయింది అనేసి. అది పెట్ లవర్స్కి లేకపోతే మంచి వ్యవసాయం చేసే వాళ్ళకి ఇట్లా పాలు పిండే వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఆ ఎమోషన్ తెలుస్తుంది. ఐ నో లైక్ వాళ్ళు తీసుకోలేకపోతున్నారు అనమాట అది. అండ్ ఇంకొకటి ఏంద్రా అంటే ఆవు కొంచెం చిన్న దూడ ఉంది. ఆ దూడ ఒకటేమైనా అరుస్తానే ఉందంట. సో అది చూస్తే వాళ్ళకి ఇంకా బాధ అవుతుంది. మాకు యాక్చువల్లీ చెప్పలేదన్నమాట వాళ్ళు ఇట్లా అయింది అనేసి. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అనేసి మేము అనుకున్నాము. సో ముందు 2-3 days బ్యాక్ చెప్పినారు దానికి ఇట్లా ఫీవర్ వస్తుంది, డైలీ మేము ఇంజెక్షన్స్ మెడిసిన్ వాడుతున్నాము, దానికి సెలైన్స్ కూడా పెడతాము అనేసి చెప్పినారు. బట్ స్టిల్ దానికి క్యూర్ అవ్వలేదంట. సో సడన్గా చనిపోయింది అని చెప్పినారు అన్ఎక్స్పెక్టెడ్గా. సో దే ఆర్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ అనమాట. అందట్టు మేము ఇక్కడ ఉన్నాం కదా, అట్లీస్ట్ మేము దగ్గర ఉంటే వాళ్ళు కొంచెం బాగా ఫీల్ అవుతారు. అండ్ ఫెస్టివల్ టైంలో దగ్గర ఉంటే మంచిగా ఫీల్ అవుతారు, లేకపోతే ఇంకా ఎక్కువ ఓవర్ థింక్ అవుతుంది. సో అందుకనేసి మేము వెళ్దామనేసి ఫిక్స్ అయినాము. అండ్ ఈరోజు సాటర్డే. ఇప్పుడు టైం 8 పైన అయిందనమాట నైట్. సో ఇప్పుడు నేను వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఇంతవరకు మేము బ్యాగ్ కానీ ఏమీ సర్దుకోలేదు. యాక్చువల్లీ ఇది చాలా అన్ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు మేము వెళ్తుంది కూడా వాళ్ళకి చెప్పకుండా వెళ్తున్నాము. ఎందుకంటే కొంచెం అంటే చెప్పకుండా వెళ్ళి సర్ప్రైజ్ ఇస్తే వాళ్ళకి ఇంకొంచెం హ్యాపీనెస్గా ఉంటుంది కదా. అంటే ముందే చెప్పి వస్తున్నాము అని అనే దానికంటే వెళ్ళి సడన్ సర్ప్రైజ్ ఇస్తే ఇంకా బాగుంటుంది కదా అనేసి అనుకున్నాము. సో అందుకనేసి మేము ప్లాన్ చేసుకున్నాం. అందట్టు మా అత్తమ్మకి కొంచెం బ్లడ్ లెవెల్స్ తక్కువ ఉన్నాయని చెప్పినారు అనమాట. సో అదర్ నేను కొంచెం తన కోసం అనేసి డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ప్రిపేర్ చేసినాను. సో దానికోసం పొద్దున్న నుంచి ఇంతవరకు కుస్తీ పడినాను. లాస్ట్ వీడియోలో మీరు చూసి నేను డ్రై ఫ్రూట్ లడ్డు రెసిపీ ఆ బ్లాగ్ అంతా అప్లోడ్ చేస్తాను. ఇన్ కేస్ మీరు చూడకపోతే అది చూడండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. సో అది ఇంకా ఇప్పుడైతే మేము బ్యాగ్ అంతా ఏం సర్దుకోలేదు. అండ్ దట్టు మేము పోతా ఉండేది 1 monthకి గాయస్. సో 1 week 10 daysకి కూడా కాదు, 1 monthకి వెళ్తున్నాము ఫర్ ఏ స్పెషల్ రీజన్. సో ఎందుకు వెళ్తున్నాము అనేది అప్కమింగ్ బ్లాగ్స్లో మీకే తెలుస్తుంది. సో సస్పెన్స్ ఏం లేదు. మా హస్బెండ్ వచ్చేసి అయ్యప్ప స్వామి మాల వేద్దాము అని అనుకుంటున్నారు అనమాట. సో యాక్చువల్లీ మా మ్యారేజ్ కాకముందు 2 years బ్యాక్ ఒకసారి వేద్దాము అని అనుకున్నారు, వేశారంట. సో ఒకసారి వేసి ఆపకూడదు, 3 times వేయాలి అంట. సో లాస్ట్ ఇయర్ వేయలేదు, అంతకుముందు ఇయర్ వేసినారు. మళ్ళీ ఇప్పుడు వేద్దామని అనుకుంటున్నారు అనమాట ఫర్ ఏ గుడ్ కాజ్. సో సర్లే అనేసి ఇంకా మేము వెళ్తున్నాము. సో వచ్చేది కార్తీక మాసం కాబట్టి ఇంకా కార్తీక మాసంలో మాల స్టార్ట్ చేస్తారు. ఎన్ని డేస్ ఏంటి ఇంకా ఏం ఫిక్స్ అవ్వలేదు. బట్ వేద్దామని అయితే అనుకుంటున్నారు మాల. సో మాలలో ఉంటారు కాబట్టి ఇంకా మేము 1 month వరకు ఊర్లోనే ఉంటాము. ఇంకా దానికి కావాల్సినవి అంతా మేము సర్దుకోవాలి. ఇంకా నేను ఏ పనులు చేయలేదన్నమాట. ఇంట్లో అంతా గందరగోళంగా ఉంది. నిన్న వరకు నాకు వర్క్ ఉన్నింది. అండ్ ఈరోజు పొద్దున లేసినప్పటి నుంచి నాకు ఆ బట్టల వాషింగ్, వీడియో ఎడిటింగ్, వీడియో అప్లోడ్, థంబ్నెయిల్ ఎడిటింగ్ ఇవే సరిపోయింది. దాని తర్వాత డిమార్ట్కి వెళ్ళి షాపింగ్ చేసి వచ్చి ఆ డ్రై ఫ్రూట్ లడ్డు అంతా ప్రిపేర్ చేసి నా చేతులు అయితే లిటరల్గా వాసిపోయినాయి అనమాట. ఇప్పుడు తగ్గినాయి కానీ చాలా ఘోరంగా మంట తీసినాయి అవి ఒత్తి. సో దట్స్ ఇట్. అదంతా పక్కన పెట్టేస్తే సో ఇప్పుడైతే జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినా, కొంచెం ప్రశాంతంగా రిలీఫ్గా ఉంటుంది అనేసి మంచిగా హాట్ వాటర్తో అది అయిపోయింది. ఇంక ఇప్పుడు బట్టలు సర్దుకోవాలి. సింకు నిండా గిన్నెలు ఉన్నాయి. యాక్చువల్లీ నాకు ఎప్పుడు అన్ని గిన్నెలు ఉంటే ఇష్టం ఉండదు. బట్ ఈసారి ఎందుకు అన్ని గిన్నెలు ఉన్నాయంటే ఆ ఒక్క రెసిపీ డ్రై ఫ్రూట్ లడ్డు వల్ల ఇన్ని గిన్నెలు పడినాయి. అవన్నీ కడగాలి ఇప్పుడు నేను. అవన్నీ చేసేసి నీట్గా ఇల్లు సదిరేసి 1 monthకి రాము కాబట్టి అన్ని కావాల్సిన అరేంజ్మెంట్స్ ఏమేమైతే చూసుకొని పెట్టుకోవాలో. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో వితౌట్ ఫర్దర్ డిలే.
ప్యాకింగ్ అయితే అయిపోయింది, బట్ సినిమా ఇంకా ఉంది. సింక్ నిండా గిన్నెలు ఒక్క రెసిపీ కోసం. ఒక్క రెసిపీ వేసిన దానికి అన్ని అంట్లు పడినాయి గైస్. అన్ని గిన్నెలు తోమాలి ఇప్పుడు నేను, అన్ని పోకులు తోమాలా. అవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు 8:45 అయింది. దెన్ దోశ బ్యాటర్ ఉందనమాట ఫ్రిడ్జ్లో. సో మేము దోశ వేసుకుందామని అనుకుంటున్నాం, ఎందుకంటే రేపు వెళ్ళిన తర్వాత ఎలాగో పడేయాలి. సో ఇప్పుడు మళ్ళీ చపాతీ చేసుకోవాలంటే ఆ పిండి కలిపి అంత ఓపిక లేదు, అని మాకు చపాతీ తినే మూడ్ కూడా లేదు. ఎందుకంటే ఒకటి చూపిస్తా, ఇంత పెద్ద ఐస్ క్రీమ్ టబ్. ఇది కొంచెం గలీజ్గా ఉంటే ప్లీజ్ ఇగ్నోర్. దీన్ని ఇప్పుడు సింక్లో నుంచి తీసిన. ఇది బ్రాండ్ న్యూ, కొత్తది. ఇది జస్ట్ ఇన్స్టామార్ట్ నుంచి తీసుకునేది ఎప్పుడు మొన్న. బట్ మొన్న నుంచి తినకుండా అట్లే పెట్టినాం, తిందాంలే అనేసి. బట్ సడన్గా టికెట్స్ బుక్ చేసుకున్నాం. ఇప్పుడు అది వేస్ట్ అయిపోతుంది అనేసి ఈవినింగ్ గుర్తొచ్చింది. ఇద్దరం కలిసి 700 ml ఐస్ క్రీమ్ ఏదో పోటీ పెట్టినట్టు తిన్నాం. లాస్ట్కి అబ్బా సాయిరామ్ అన్నట్టు అయిపోయింది పొట్టంతా. ఇంకా ఐస్ క్రీమ్ ఇట్స్ అన్ ఎమోషన్, అది పడే బుద్ధి అస్సలు పుట్టదు. దట్టు బటర్ స్కాచ్ ఫ్లేవర్ ఇంకా మొత్తం తినేసినాం. సో అందుకే మాకు అంత ఆకలి అవ్వట్లేదు అనమాట. సో అందుకే మేము కొంచెం లేట్గా తిందాంలే అని అనుకుంటున్నాం. 8 ఈజ్ నార్మల్ టైం మాకు. బట్ ఈరోజు ఏమో 9కో 10కో ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తిందాంలే అనుకుంటున్నాం. అండ్ స్టిల్ నాకు పని చాలా ఉంది కాబట్టి అది అయిపోయిన తర్వాత దెన్ దోశలు వేసుకొని తింటాం అనమాట. ఇన్ని బొచ్చలు గైస్ మొత్తానికి కడిగేసినాను. అబ్బా సాయిరామ్ అనిపించింది. మ్యూజిక్ ఉంటే ఎంత పనైనా చేస్తాను నేను, కిచెన్ పని ఏదైనా. మ్యూజిక్ లేదనుకోండి అబ్బా ఏదో చెయ్యాలా అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ ట్రే నాకు భలే యూజ్ అయింది గైస్. ఇఫ్ యూ గైస్ వాంట్, నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. మనము వాష్ చేసినప్పుడు ఇట్లా ఒక సముద్రం ఏర్ పారుతూ ఉంటుంది కదా. సో ఆ పారే వాటర్ అంతా కూడా ఇది స్టోర్ చేసుకుంటుంది. సింపుల్గా ఇట్లా సింక్లో పడేసుకుంటే సరిపోతుంది. అండ్ దీన్ని నేను వాష్ చేస్తాను మళ్ళీ వన్స్ ఈ వాటర్ అన్నీ పడిపోయిన తర్వాత. డైలీ వన్స్ మార్నింగ్ టైమ్స్ మాత్రం ఖచ్చితంగా క్లీన్ చేస్తాను అనమాట. అండ్ మళ్ళీ ఇట్లా పెట్టేసినామంటే మనము కింద వాటర్ అంతా దీంట్లో కార్నేటర్ అంతా దీంట్లోకి వచ్చేస్తాయి అనమాట. సో మీకు ఒకవేళ లింక్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మంచిగా ఉంది. ఫ్లిప్కార్ట్లో 800 చేంజ్ ఎంత పడింది. అండ్ మీషోలో అయితే ఇంకా తక్కువ కూడా ఉంది. బట్ ఇన్ని బోకులు పట్టే అంటే ఇన్ని, మేమైతే బోకులు అంటాము, ఓకే మీరు మేబీ అది బూత్ అనుకోవచ్చు, బట్ మా రాయలసీమలో మేము బోకులు అని అంటాం. బట్ ఇన్ని గిన్నెలు ఇన్ని పాత్రలు పట్టేది అయితే నాకు దొరకలేదు. బట్ ఇది ప్రైస్ ఎక్కువైనా క్వాలిటీ కానీ అంతా బాగుంది. సో అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఇవే నేను చేసిన డ్రై ఫ్రూట్ లడ్డూలు. వీటి కోసమే ఇప్పుడు ఆ సింక్ నిండా అన్ని పడినాయి. అండ్ ఇవన్నీ మేము ప్యాక్ చేయాలి, ఇవన్నీ ఇంటికి తీసుకోవాల్సినవి. అండ్ ఇవి రేపు జర్నీలో తినడానికి అనమాట. అండ్ ఇంకా సర్దాల్సింది చాలా ఉంది, చాలా మెస్సీగా ఉంది అసలు. అండ్ ఉన్న వెజిటేబుల్స్ ఇవి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయో చూడాలి. పాడైపోయేటి ఏమేమైనా ఉంటే లైక్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ ఏమైనా ఉంటే ఇంటికి తీసుకెళ్ళిపోతాము, లేదు అంటే మిగతావి ఇంకా పాడైపోయేటి పడేస్తాము. సో లెట్స్ గో, ఫ్రిడ్జ్ అయితే చెక్ చేద్దాం ఏమేమి ఉన్నాయి అనేసి. అండ్ ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో డ్రై ఫ్రూట్ లడ్డూస్ అయితే. మనం తినే జంక్ కంటే ఇదే బెటర్. నార్మల్ మనం బయటికి పోతే ఒక రెస్టారెంట్లోనే అవుతుంది ఒక 1000-1500 ఈజీగా. సో అదే అమౌంట్లో ఇవి నాకు అన్ని 100 grams తీసుకున్నా. మీరు ఏమంటారు డ్రై ఫ్రూట్స్ ఏ టైప్ కావాలంటే అది తీసుకోవచ్చు. నేనైతే నాకు అవైలబుల్ ఉన్నవి తీసుకున్నా. అండ్ అవిసె గింజలు, పంకిన్ సీడ్స్ వేసినాను, వాటర్ మిలన్ సీడ్స్ వేసినాను, అండ్ మస్క్ మిలన్ సీడ్స్ వేసినాను. ఇంకా మ్యాండటరీ ఇవి గైస్, కాజు బాదం వేసినాను. అండ్ కిస్మిస్ వేయలేదు, ఎందుకంటే అవి వేస్తే మనం ఒక 10 days పెట్టుకున్నాం అనుకోండి, ఒక 2-3 days తర్వాత ఒక పుల్లగా కొంచెం ఆల్కహాల్ స్మెల్ లాగా వస్తుంది అనమాట. అది ఎందుకో తెలీదు, మేబీ అది పుల్లగా ఉంది కదా, కొంచెం ద్రాక్ష కదా, సో అది ఫర్మెంట్ అవ్వడం వల్ల అట్లా అవుతుందేమో తెలీదు. సో అందుకే నేను అవాయిడ్ చేసినాను, ఆ స్మెల్ ఎందుకులే అనేసి. సో ఇది నాకు ఇన్ని వచ్చినాయి అనమాట. 100 grams వేసుకుంటే అన్ని 100 grams వేయలేదు, కొన్ని అయితే మిగిల్చినాను. సో హెల్దీ లడ్డు ఫర్ మై అత్తమ్మ, తన కోసమే చేస్తున్నాను నేను స్పెషల్గా, మా కోసం అయితే కాదు. సో డైలీ ఒకటి తింటే ఒక 1 month వరకు వస్తాయి, స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, బయట పెట్టుకున్నా సరే మనకి ఈజీగా స్టోర్ అయిపోతాయి. అండ్ దీపం పెడదామనేసి పూలన్నీ తీసుకొని పెట్టుకున్నాను నేను. అసలు ఇక్కడ కాస్ట్ చాలా తక్కువ ఉంటాయి కదా ఫ్లవర్స్, సో అందుకనేసి తీసుకున్నాను నేను. బట్ ఇంకా మేము ఇంటికి వెళ్తున్నాం కదా, ఆ ఫ్లవర్స్ అన్నీ పాడవకుండా అన్ని ఊరికేసి తీసుకెళ్ళిపోతాను నేను, ఎందుకంటే ఇక్కడ వేస్ట్ అయిపోతాయి అంత. గైస్ ఈ పాల్ ప్యాకెట్ నేను ఒక షార్ట్ వీడియో పెట్టినాను, అప్లోడ్ అయిందో లేదో తెలియదు కానీ ఇన్స్టామార్ట్లో ఆఫ్ ఉందని అన్నీ ఆర్డర్ చేసుకున్నా. అప్పుడు 9 rupeesకి హెరిటేజ్ మిల్క్ ప్యాకెట్ వచ్చింది, ఏదో కూపన్ అప్లై అయింది అనేసి తీసుకున్నా. ఇదేమో ఈరోజు లాస్ట్ డేట్, ఇప్పటి వరకు వాళ్ళ స్టిల్ ఇప్పటికీ నేను మా హస్బెండ్ థింక్ చేస్తా ఉన్నాం ఏమైనా రెసిపీ ట్రై చేయొచ్చు అనేసి. ఇంకా ఏ రెసిపీ ట్రై చేస్తే యాక్చువల్గా నేను టీ కాఫీ పిచ్చిదాన్ని కాదు,
ఈవినింగ్ మా హస్బెండ్కి చేద్దామని అనుకున్నాం కానీ ఇందాక చెప్పినా కదా 700 ml ఐస్ క్రీమ్ అయిపోతున్నాం ఇద్దరు. ఇంకా అంత ఐస్ క్రీమ్ తిన్నాక మళ్ళీ టీ ఆడదామని చెప్పండి. సో ఇది వేస్ట్ అయిపోతుంది. ఏం చేయాలో ఏమో థింక్ చేస్తా, అదొక యూజ్ చేయొచ్చేమో. నా మైండ్కి ఒక బుర్రపాడు ఐడియా వచ్చింది ఏంటంటే మిల్క్ అయితే ఈరోజు ఎక్స్పైర్ అయిపోతుంది, బట్ పెరుగు చేసుకుంటే రేపటికి వాడుకోవచ్చు కదా అనేసి. బట్ రేపు ఉండదు కదా, సో దిస్ ఇస్ వేస్ట్, ఇంక పడేయాల్సిందే. చూద్దాం. ఇంకా 1 hour 2 hours మేము పడుకోవడానికి టైం ఉంది కదా, అలోపు నా బుర్రకి ఏమైనా పెద్ద ఐడియాలు వస్తే అవి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తా. లెట్స్ సీ ఏమైతుందో లాస్ట్కి మిల్క్ ప్యాకెట్ పడేస్తామా లేకపోతే ఏంటి అనేసి. స్వీట్ కాను నిమ్మకాయలు అన్నీ అట్లా ఉన్నాయి. ఎందుకు చెనిగింజలు ఏం చేయండి ఫ్రిడ్జ్ లో పెట్టిన పిచ్చి ఇన్ని పూలు తెచ్చుకున్నాను నేను. యాక్చువల్లీ ఇక్కడ పూలు చాలా తక్కువ రేటు, కేజీ ఒక్కొక్కసారి 50-60 రూపీస్ పెట్టి అమ్ముతూ ఉంటారు. సో నేను అక్కడ బయటకు పోయినప్పుడు ఇంట్లో ఇవి ఉన్నా సరే నాకు టెంప్టింగ్గా అనిపించి పూజ కొనుక్కొస్తాయని తెచ్చుకుంటా. సో ఎంత పెట్టినా సరే ఇంకా మిగులుతాయి అనమాట. సో పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 1 week 10 days వాడుకోవచ్చు అని అనుకుంటా. బట్ ఇప్పుడు ఇంకా తెచ్చుకున్నా సరే ఇవి ఉన్నాయి. ఇవి ముందు నేను తెచ్చుకున్నా ½ కిలో 40 రూపీస్ అని. మళ్ళీ ఇవి చాలా బాగా అనిపిస్తాయి, ఈ ఫ్లవర్స్ డిఫరెంట్ ఫ్లవర్స్. సో అందుకే తెచ్చుకున్నా. ప్రశాంతంగా దేవుడి దగ్గర కూర్చొని ఒక 5-10 నిమిషాలు పూజ చేసుకుంటే బాగా అనిపిస్తుంది నాకు. పూజ చేసినప్పుడు కూడా నిండుగా మొత్తం ఫ్లవర్స్ వేస్తే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఫ్లవర్స్ లేకుండా దీపం పెట్టినా సరే ఏదో వెల్తీగా ఉన్నట్లు, ఏదో దీపం వెలిగించామంటే వెలిగించినాం అన్నట్లు అనిపిస్తుంది బోడీగా. సో అందుకనేసి నేను ఫ్లవర్స్ ఎక్కువ తెచ్చుకుంటా. ఇప్పుడు ఇవి సడన్గా ఇంటికి వెళ్తున్నాం కాబట్టి ఇవి వేస్ట్ చేసుకోదలుచుకోవట్లేదు. సో ఇవి ఇంటికి తీసుకెళ్తా, అర్థం వాళ్ళ ఊళ్ళో పెట్టుకుంటాము. సో రేపు మార్నింగ్ కాబట్టి ఇవన్నీ నేను కింద వెజిటబుల్ ర్యాక్ ఉంటుంది కదా అక్కడ పెట్టేస్తాను. ఎందుకంటే పొద్దున్నే వెంటనే ఒక కవర్లోకో ఒక బ్యాగ్లోకో వేసేసుకొని ఫాస్ట్గా తీసుకెళ్ళిపోవచ్చు అనేసి మొత్తం ఫ్రిడ్జ్ అంతా ఖాళీ చేసేస్తున్నాను అనమాట. ఇంకా ఎప్పుడెప్పుడో తిన్నాంలే అనేసి కొన్ని కర్రీస్ అవి ఇవి పెట్టినా ఇవన్నీ ఇప్పుడు పడేస్తాను అనమాట, అన్ని రబ్ చేయాల్సిందే. సో ఇవన్నీ ఫాస్ట్గా పొద్దున్నే తీసుకెళ్ళిపోవాలి అనేసి దీంట్లో పెట్టేసినాను. అయితే అన్ని సర్దేసుకున్నాము. ఏవైతే ఫ్రిడ్జ్లో ఉన్నాయో లైక్ ఫ్లవర్స్ కావచ్చు, ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అలాంటివన్నీ కూడా ఇంకా పొద్దునే పెట్టేసుకుంటే సరిపోతుంది. మార్నింగ్ 5:30కే బస్ బుక్ చేసుకున్నాం మేము. 5:30కి ఇక్కడ స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ 11 అలా అక్కడ రీచ్ అవుతామని అనుకుంటున్నాం రాయచోటికి. అయితే ఇంకా టైం 9:40 అయ్యింది. ఇంకా చేయాల్సిన చిన్న చిన్న పనులు ఉన్నాయి. ఎందుకంటే ఇల్లు నీట్గా ఇంకా క్లీన్ చేసుకోవాలి, చెత్త అంతా ఊడ్చేసి అంతా. ఎందుకంటే అప్పుడు ఆ రోజు 1 month తర్వాత వచ్చి చూస్తే ఇదంతా ఉంటే నాకు గలీజ్గా అనిపిస్తుంది. 1 month ఉన్నాం కదా, సో ఎక్కడెక్కడ థింగ్స్ అక్కడెక్కడ పెట్టేసి నీట్గా ఇంకా సదరాల్సినవి చాలా ఉన్నాయి. చాలా అంటే చిన్న చిన్న థింగ్స్, ఆ చిన్న చిన్నవే చేస్తే 1 గంట 2 గంటలు ఉంటాయి. అలాంటివన్నీ సర్దేసుకోవాలి. సో అది ఇంకా రేపు పొద్దున్నే 5:30కి బస్సు కాబట్టి నేను అట్లీస్ట్ 4-4:30కి లేయాలి. ఎందుకంటే లేవాలి, స్నానం చేయాలి, రెడీ అవ్వాలి, మేము బస్ పికప్ స్పాట్ దగ్గరికి వెళ్ళాలి. ఇంకా నేను మళ్ళీ ఒకసారి ఏమైనా మర్చిపోయాను ఏమి అనేసి చూసుకోవాలి. నా ట్రైపాడ్ అయితే తీసుకుపోవట్లేదు. యాక్చువల్లీ నా దగ్గర 2 ట్రైపాడ్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి సెల్ఫీ క్యామ్ది, ఒకటి నార్మల్ ఈ పెద్ద ట్రైపాడ్ అనమాట. సో ఈ పెద్ద ట్రైపాడ్ మళ్ళీ తీసుకురావడం కష్టము. సో అందుకే నేను అది తీసుకెళ్తున్నా. సరే 1 month కదా, ఎట్లా ఒకట్లా మేనేజ్ చేద్దాము అనేసి. దట్స్ ఇట్ గైస్. నాకైతే ఫుల్ టయర్డ్గా ఉంది. పొద్దున్నే 7 గంటలకు లేసి అసలు ఒక్క నిమిషం కూడా తీరిక లేకుండా తిరుగుతానే ఉన్నా. అది గైస్, బట్ ఇట్స్ అ గుడ్ ప్రొడక్టివ్ డే. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. అంటే ఏదైనా మూవీకి పోయో లేకపోతే ఎక్కడికైనా ఫ్రెండ్స్తో తిరిగితే ఆ హ్యాపీనెస్ ఓకే, అది కూడా హ్యాపీనెస్సే. బట్ నాకు ఏంద్రా అంటే నేను అనుకున్నది ఒకటి, ప్లాన్ చేసుకున్నది మేబీ కంటెంట్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు, నా వర్క్ కావచ్చు, ప్రొఫెషనల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. నేను ఒకటి అనుకున్నది ఆ రోజు ఖచ్చితంగా చేశాను. నాకు ఆ రోజు ఎట్లాంటి వెల్తీ లేదు. అయ్యో ఈరోజు యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను, ఇన్స్టాలో పోస్ట్ చేయలేదు, ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను, యూట్యూబ్లో పోస్ట్ చేయలేదు, లేకపోతే ఇంకా నా ఆఫీస్ వర్క్ ఈరోజు సరిగ్గా చేయలేదు, లేకపోతే ఇంకా ఏదో ఇంట్లో పనులు ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి, అట్లా అనిపిస్తే నాకు అసలు నిద్ర కూడా పట్టదనమాట.
బట్ ఈరోజు అట్లా కాదు, చాలా ప్రశాంతంగా ఉంది. నాకు పని చేస్తేనే ప్రశాంతంగా ఉంటుంది, పని చేయకపోతే ఆ గిల్టే వేరేలాగా ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ యా, అదే అనమాట. మన బ్లాగ్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. అంతే, ఖచ్చితంగా లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి గైస్, సో దట్ మన వీడియోస్ చాలా మందికి రీచ్ అవుతాయి. చాలా కష్టపడి చేస్తున్నాను కానీ రీచ్ అంత రావట్లేదు. దట్స్ ఓకే, ఫైన్. సక్సెస్ ఎవరికి ఓవర్ నైట్ రాదు కదా. సో ఇట్స్ బీన్ 2 years ఆల్మోస్ట్. బట్ 1 year వరకు నేను చాలా కన్సిస్టెంట్గా పెట్టాను. బట్ ఇంకొక 1 year అడపా అట్లా గ్యాప్ ఇచ్చాను. సో నా ఫుల్ ఎఫర్ట్సే లేవని నేను నమ్ముతా. సో మనం ఎఫర్ట్స్ పెట్టుకోకుండా సక్సెస్ రావాలంటే రాదు. ఫాలోవర్స్ వచ్చిన తర్వాత మనం కంటెంట్ చేస్తామంటే రాదు. కంటెంట్ చేస్తే ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ రావాలి, అంతే. సో అదే అనమాట. ఐ ట్రస్ట్ ఆన్ ఎఫర్ట్స్. ఎక్కడెక్కడో వెళ్ళిపోతుంది టాపిక్. సో బై, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మార్నింగ్ అగైన్ 5:30 స్టార్ట్ అవుతాము. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్ బాయ్.